తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఆగ్రహము, దాని స్వరూపము, దాని ప్రతిఫలం ఏమిటో వివరిస్తూ ఈ మాటలను పలికి ఉన్నాడు. ఈ వచనంలో ముఖ్య అంశం సఖ్యపడటం, సోదరునితో సఖ్యపడటం మరియు దేవునితో సఖ్యపడటం. దేవుని దరిని చేరే ముందు, ఆయనకు కానుకలు సమర్పించే ముందు, ఆయనను అర్థించే ముందు ప్రతి ఒక్కరూ ముందుగా తన సోదరునితో సఖ్యపడాలి. అనగా తన తోటి వారితో లేదా ఇరుగు పొరుగు వారితో ఉన్న వైరాన్ని, పగను విడనాడాలి. తోటివారు చిన్నవారైనా పెద్దవారైనా, స్నేహితుడైనా విరోధి అయినా, ఉన్నవాడైనా లేనివాడైనా వారితో ఉన్న మనస్పర్ధలను వదిలేసి సఖ్యపడి సమాధానపడాలి. శారీరకమైన మానసికమైన ఎలాంటి మనస్పర్ధ అయినా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. వైరము పెద్దది కాకముందే, 10 మంది ముందు అల్లరి కాకముందే, న్యాయస్థానం ముందు, ముఖ్యంగా దేవుని ముందు దోషిగా నిలబడకముందే వారితో సమాధానపడాలి. ఇది మానవుని యొక్క సహజ నైజం. ఇలా చేయకపోవడం మానవ విలువలను కోల్పోవడంతో సమానం. ఇంకా దేవుడు మన కానుకలను స్వీకరించాలన్నా, మన ప్రార్థనలు ఫలించాలన్నా, దేవుని ఆదరణ మనకు రావాలన్నా మనం పొరుగువానితో, మన శత్రువులతో సఖ్యపడాలి. దేవునితో సఖ్యపడాలన్నా ముందుగా మన తోటివారితో సమాధానపడాలి. అదేవిధంగా ఈ సఖ్యత అనేది దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊర్ల మధ్య, సంఘాల మధ్య, కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య కూడా నెలకొల్పబడాలి. అప్పుడే ప్రపంచమంతా శాంతిమయం అవుతూ ఉంది. ఇంకా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సఖ్యత చేకూరాలంటే అంతరంగికంగా వారిలో ఎలాంటి కలహాలు, కల్లోలాలు, భయాలు, ఆందోళనలను ఉండకూడదు. వాటి నుండి విముక్తిని పొందుటకు తనతోనూ, పొరుగువానితోనూ, దేవునితోనూ సఖ్యత పడాలి. ప్రార్థించుదము. శాంతి స్వరూపుడవైన మా దేవా, మీ సన్నిధి చేరాలన్నా, మీ చెంత కానుకలు సమర్పించాలన్నా పొరుగువానితో సఖ్యపడాలని బోధించారు. మీ బోధనలను అనుసరించి మా తోటి వారితో ఉన్న వైరాన్ని వదిలి సమాధానం పడి జీవించే గొప్ప జ్ఞానాన్ని, శక్తిని మాకు ఇవ్వమని, మేమెల్లప్పుడూ కష్ట సమయాల్లోనూ, గడ్డు పరిస్థితులలోనూ మా తోటి వారికి సహాయం చేసి మేము మహిమపరిచే గొప్ప యోగ్యతను దయచేయమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.